కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నయనతార మరోసారి రిస్క్ చేస్తోందా? గతంలో కొన్నిసార్లు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి మిక్స్డ్ రిజల్ట్స్ చూసినా సరే డేర్ చేస్తుందా? లేడీ సూపర్ స్టార్ మళ్ళీ ఆ తరహా ప్రయోగం చేస్తోందా? నయన్ ఆ రోల్స్ కు న్యాయం చేయగలదా? ఏడాదిన్నరగా ఓటీటీ స్క్రీన్ పై సందడి చేస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార వెండితెరపై కనిపించేందుకు గట్టిగానే కష్టపడుతోంది. లైనప్ భారీగానే ఉన్న బొమ్మలు థియేటర్లో రావడానికి టైం పట్టేటట్టు కనిపిస్తోంది. చాలా సినిమాలు సెట్స్ లోనే ఉన్నాయి. వాటిల్లో మోస్ట్ క్యూరియస్ ఫిల్మ్ మూకుత్తి అమ్మన్ 2. 2020లో వచ్చిన మూకుత్తి అమ్మన్ కు సీక్వెల్ అన్న సంగతి విదితమే. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మూకుత్తి అమ్మన్ 2 తెరకెక్కిస్తున్నారు. అయితే ఆర్జే బాలాజీ దర్శకత్వం బాధ్యతల నుండి తప్పుకోగా సి సుందర్ వాటిని టేకప్ చేశాడు. రీసెంట్లీ లాంచ్ ఈవెంట్ జరగ్గా తన రూల్స్ బ్రేక్ చేసి ఓపెనింగ్ సెరమనీకొచ్చి ఆశ్చర్యపరిచింది నయన. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాయి వేల్స్ అవ్ని రౌడీ పిక్చర్స్. రెజీనా, ఖుష్బూ, మీనా, యోగిబాబు, దునియా విజయ్ లాంటి స్టార్ కాస్ట్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కోలీవుడ్ లో సర్క్యులేట్ అవుతోంది. మూకుత్తి అమ్మన్ 2 కోసం నయనతార బిగ్ రిస్కే చేస్తోందట. ఇందులో ఆమె డ్యూయల్ రోల్ పోషిస్తోందట. 2 టైమ్ పీరియడ్స్ గా కథ ఉండబోతుందని, స్టోరీకి తగ్గట్లుగా అమ్మన్ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందని సమాచారం. గతంలో కూడా డ్యూయల్ రోల్స్ చేసింది నయన్. మాయా, ఐరా, నేత్రికల్ లాంటి చిత్రాల్లో డబుల్ ఫోర్స్ చేసింది. డ్యూయల్ రోల్స్ పోషించిన సినిమాలు సోసో అనిపించుకున్నాయి. ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అమ్మవారి పాత్రలో కనిపించడం అంటే రిస్క్ తో కూడుకున్నదే. రోల్ ఏమాత్రం తేడా కొట్టినా సీన్ సితారే. మరి ఏ మేరకు పాత్రలకు న్యాయం చేస్తుందో వెయిట్ అండ్ సీ.